నమస్తే, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు ఈ పేరు వింటే చాలు అధికారులు ఉలిక్కి పడతారు. నిద్రపోనివ్వరు. ఇది ఆయన స్టైల్. పని రాక్షసుడు. ఆయన నిక్ నేమ్. గంటల తరబడి రివ్యూలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు లేట్ నైట్ భేటీలు, రివ్యూలు. ఇటు తెల్లవారుజామున 4 గంటలకి అధికారులకు ఫోన్ కాల్స్. బాబు గారు అపాయింట్మెంట్ ఇస్తే గంటల తరబడి వెయిటింగ్ తప్పదు. ఆయనని కలవడం చాలా కష్టం. నిరీక్షణ ఉండాల్సిందే. ఆయన మొహమాటస్తుడు. ఏది తేల్చి చెప్పరు. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే నిన్నటి మొన్నటి వరకు ఉన్న ఇమేజ్. ఇది పూర్తిగా మారిపోయింది. చంద్రబాబు మారిపోయారు. ఆయన తన పనితీరును, వర్కింగ్ స్టైల్ను, కల్చర్ని కూడా మార్చుకున్నారా? ఆయనేనా? ఆ చంద్రబాబు గారేనా? చంద్రబాబు 2.0ని చూస్తున్నామా అనే స్థాయిలో మార్పు కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు సుదీర్ఘ మీటింగ్లకే పెట్టింది పేరుగా ఉన్న చంద్రబాబు తాజాగా సూటిగా సుత్తి లేకుండా తేల్చేయమంటున్నారు. గంటల తరబడి రివ్యూలకు నో టైం, సుదీర్ఘ రివ్యూలకు చెక్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లకు ఎండ్ కార్డ్. సెక్రటరీతో పాటు డిపార్ట్మెంట్లోని ఉన్నత అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు అందరూ చర్చించుకుంటున్న అంశాలివి. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు చెప్పిన మొదటి మాట ఇక మారిన చంద్రబాబును చూస్తారు. ఇటు తిరుమల కొండపైన ఆయనది ఇదే మాట. చంద్రబాబు తన స్టైల్ పూర్తిగా మార్చేశారు. ఆయన కొత్తగా దర్శనమిస్తున్నారనే మాట సర్వత్రా వినిపిస్తుంది. ముఖ్యంగా రివ్యూలు, నిర్ణయాలు, సమయపాలన, అపాయింట్మెంట్ల విషయంలోనూ విస్తృత మార్పులు చేసుకున్నారు చంద్రబాబు. గతంలో బాబు గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో సుదీర్ఘ సమయం కేటాయించేవారు. తాజాగా ఈ రివ్యూలకు చెక్ పెట్టారు. తాజాగా చంద్రబాబు పోలవరం సందర్శించారు. అక్కడ బాబు గారి తీరును చూసి అధికారులు విస్తుపోయారు. పోలవరం సమీక్షలు సూటిగా సమస్యలు చెప్పమని అధికారులకు సూచించారు చంద్రబాబు. ఇటీవల అధికారులకు ఈ విషయం చెప్పారు. చంద్రబాబు మొహమాటస్తుడని, ఆయన ఏం తేల్చి చెప్పరు అనే టాక్ ఉంది. తాజాగా ఈ అంశాన్ని కూడా పక్కన పెట్టారు. తన అభిప్రాయాలను నిక్కచ్చుగా, నిర్మోహమాటంగా బల్లగుద్దినట్లు చెప్తున్నారు. మొహమాటాలను పక్కన పెట్టి అధికారుల పనితీరుపై, ఆయా అంశాలపై తన అభిప్రాయాలు చెప్తున్నారు. ఇక రోజు వారి స్కెడ్యూల్ నుంచి అవుట్డోర్ విజిట్ వరకు అంత టైం అన్నట్టుగా ఆయన పక్కా ప్లాన్ గా చేసుకుంటున్నారు. పక్కా స్కెడ్యూల్ ని అనుసరిస్తున్నారు. ఇటు పార్టీ ఆఫీస్ కి వెళ్లిన, సెక్రటరియట్ సందర్శించిన అంత ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు. గతంలో 3 సార్లు సీఎంగా చేసిన చంద్రబాబు అర్ధరాత్రి వరకు సచివాలయంలో రివ్యూలు నిర్వహించేవారు. 4.0లో ఆయన వర్కింగ్ స్టైల్ మారిపోయింది. దానికి భిన్నంగా రోజువారీ స్కెడ్యూల్ ప్లాన్ ఫాలో అవుతున్నారు. సాయంత్రం 5 లేదా 6 గంటల తర్వాత సచివాలయంలో ఉండకుండా సీఎం తన స్కెడ్యూల్ మార్చుకున్నారు. లేట్ నైట్ వరకు రివ్యూలు, భేటీలకు దూరంగా ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారు. చంద్రబాబులో ఈ స్పష్టమైన మార్పుని చూసి ఆయనను దగ్గరుండి చూసిన వారు విస్తుపోతున్నారు. ఇదే ఇప్పుడు ఉన్నతాధికారుల చర్చనీయాంశంగా మారుతుంది.